సో రాజధాని ఆల్మోస్ట్ కవర్ అయింది. ఒక హైకోర్టు భవనం ఏ విధంగా ఉంది? హైకోర్టుకు వెళ్ళే అంటే నిర్మించబోతున్నటువంటి హైకోర్టుకు వెళ్ళే మార్గం ఆహ్, 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 ఆ మార్గాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉందా? మా ప్రతినిధి శివ చూపిస్తారు. ఇందాక మనం సీడ్ యాక్సిస్ రోడ్లో ఉన్నాం, కానీ ఇది సాధారణమైన రహదారి. గతంలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయక ముందు నుంచే ఈ రోడ్డు ఉంది. ఆ రోడ్లో పరిస్థితి ఏంటో చూద్దాం. ఇదిగో మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే హైకోర్టుకి వెళ్ళే రహదారి, దీన్ని హైకోర్టుకి వెళ్ళే రహదారి అంటారు. ఇక్కడ మొత్తం కూడా హైకోర్టుకి సంబంధించి రాకపోకలకి కొనసాగిస్తారు. ఇక ఆ తర్వాత రెండో రహదారిని మనం చూసుకుంటే, ఇది చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే మనం నేలపాడు వద్ద ఉన్నాం, నేలపాడు నుంచి వెలగపూడి, లింగాయపాలెం, మోదులు లింగాయపాలెం మీదుగా విజయవాడ వెళ్ళడానికి, అమరావతి గుడి నుంచి విజయవాడ వెళ్ళటానికి మరొక రహదారి. ఇది రెగ్యులర్ రహదారి, ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా ఉన్న రోడ్డు ఇది. సో దీనికి కంటిన్యూషన్గా కూడా రోడ్డు పైనే ఎమ్మెల్యేల క్వార్టర్స్ రోడ్డుకు ఆనుకొనే అక్కడ భవనాలు నిర్మాణాలు చేపట్టున్న పరిస్థితి కనిపించింది. ఇక ఆ భవనాల తర్వాత ఇంకొక రోడ్డు ఉంటుంది, ఇది మూడో రోడ్డు. ఈ రోడ్డును మనం పరిశీలిస్తే కనుక ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డుకి హైకోర్టు నుంచి వచ్చేవారు, హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు విఐపీల కోసం వెళ్ళటం కోసం సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్ళాలంటే ఈ రోడ్డు నుంచి వెళ్ళడానికి అవకాశం. మరొక రోడ్డు చూసుకుంటే ఇది 4వ రోడ్డు, అంటే ఇది జంక్షను. ఈ 4వ రోడ్డుకు సంబంధించి కూడా దీన్ని తుళ్ళూరు అమరావతికి వెళ్ళే రహదారి కూడా అంటారు. అంటే అమరావతి టెంపుల్కి వెళ్ళటానికి ఈ రహదారిని వినియోగిస్తారు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళటానికి ఈ 4వ రహదారిని వినియోగిస్తారు. ఇక్కడ మనొక ఆసక్తికరమైన విషయం కూడా, చాలా చిన్న అక్కడ టీ బంకులు, చిన్న చిన్న రేకుల షెడ్లు, చిన్న చిన్న నివాసాలు కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా నీట మునిగిన దాఖలాలు కూడా ఇక్కడ మీకు కనిపించట్లేదు. మనం వీటిని చాలా క్లారిటీగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక రేకుల షెడ్ ఉంది, ఆ తర్వాత అక్కడ ఒక చిన్న బంకు, అట్లా మిగతా ఇష్యూస్కి సంబంధించి ఉన్నాయి. కొన్ని వాహనాలు రాకపోకలకు సంబంధించి కూడా కొనసాగుతోంది. కానీ ఎక్కడా కూడా నీట మునిగిన దాఖలాలు లేవు. కానీ ప్రధానమైన ప్రాంతాలు, ప్రధానమైన నగరాల్లో గత 4-5 రోజుల కాలంగా కురుస్తున్న వర్షాలకి ఇంకా ఆ ప్రాంతంలో మోకాళ్ళ లోతులో 4 అడుగులు 5 అడుగుల లోతులో నీళ్లు ఇంకా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా, ఇప్పుడు మనం ఉదయం నుంచి అనేక ప్రాంతాలని స్వయంగా చూడటం జరిగింది, స్వయంగా విజువల్స్లో చూసుకుంటున్నాం, స్వయంగా చూసాం. ఎక్కడా కూడా అరడుగు నీళ్లు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా నిలవున్న పరిస్థితి కనిపించలేదు. మనం సీడ్ యాక్సిస్ రోడ్డు చూసాం, అలాగే సిఆర్డీఏ భవనం చూసాం, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ చూసాం, ఆ తర్వాత రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతం చూసాం, ఇప్పుడు ఈ ప్రాంతం చూస్తున్నాం. ఎక్కడా కూడా ఏది కూడా నీట మునిగిన దాఖలాలు లేవు. కనీసం మన విజువల్స్లో చూసిన దగ్గర అడుగంటే అడుగు లోతు నీళ్లు కూడా కనిపించిన దాఖలాలు అయితే లేవు. ఇది ఎందుకు సోషల్ మీడియాలో ఈ రకంగా ప్రచారం జరుగుతుందో తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని ఏకైక ధ్యేయంతోనే బిగ్ టీవీ ఫాస్ట్ చెక్ పేరుతో కూడా రాజధాని ప్రాంతంలో ఈరోజు పర్యటిస్తుంది.